సార్లు మీ మీద ఆఫీస్ మీద 2 సార్లు ఇక్కడ ఇంటికి వచ్చి మరి తలుపులు బద్దలు కొట్టి మిమ్మల్ని తీవ్రంగా గాయపరచడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ నాయకుడి యొక్క పర్సనల్గా అటాక్ చేయడంతో గిరీష్ దారమోహన్ మీద దాడి జరిగింది. ఇది బయట వినిపిస్తున్నది. బయట ఏమి వినిపిస్తుంది అన్నది నాకు బాధ్యత, నేను దానికి కాదు. నేను మాత్రం కంప్లైంట్ ఇచ్చిన దానికి నేను బాధ్యత, నేను దానికి కట్టుబడి ఉంటా. పర్సెప్షన్ దునియా మొత్తం ఏం జరుగుతుంది అనే దానికి నేనైతే ఆన్సర్ ఇవ్వలేను కదా అన్న. బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఏమంటారు ఎలిజిబిలిటీ కూడా నాకు లేదు. అంటే మీరు అట్లా ఏమైనా పర్సనల్గా అటాక్ చేశారా అంటున్నాను నేను. నా జిందగీ ఓపెన్ బుక్ కదా రగన్న, నాకు అంత అవకాశం ఉంది అవకొని పర్సనల్ అటాక్ చేసే అంత. 3 సార్లు ఇప్పుడు కొట్టించుకున్నా, ఈడ కూడా కన్ను ఉబ్బిపాయి కదా నాది. మామ అని మీరే కదా బండిని టార్గెట్ చేస్తున్నది. బండిని టార్గెట్ చేసిన నేను మామ అని పిలిచిన, మామ అని నేను ఎవరినైనా పిలుస్తా. ఇప్పుడు నలుగురు అని అన్న నేను మీకు, నేను ఆ రోజు కూడా చెప్పిన నలుగురు అని అన్న. మీరు ఏమంటారు, ఏదైనా ఇష్యూ వస్తే అది నలుగురిలో కూర్చొని మాట్లాడదాం రా అని అంటారు. నేను ఒక ముహావరా యూజ్ చేసిన, నేను పర్టికులర్గా ఎప్పుడు లేకుండా ఉంటే. బట్ అది నువ్వు పర్టికులర్గా తీసుకున్నావు అది అంటే నీ పర్సెప్షన్ కదా, అది నా పర్సెప్షన్ కాదు కదా. నేను ఫస్ట్ డే నుంచి క్లారిటీగా ఉన్నా, ఇది మీ సాక్షిగా కూడా అదే చెప్పిన, ఇవాళ కూడా నేను అదే మాట్లాడుతున్నా, నేను కంప్లైంట్లో కూడా అదే చెప్పిన. సార్ నాకు ఇది సస్పెక్టు, నా అనుమానం బ్రేక్ చేసేస్తే అయిపోతుంది కదా, ఇష్యూ క్లోజ్ కదా, చాప్టర్ క్లోజ్ కదా, నేను ఇదే చెప్పిన. అక్కడ దర్యాప్తు జరుగుతలేదు, ప్యాటర్న్ వైజ్ నాకు అంటే నిజంగా చెప్పాలనంటే సార్ నన్ను ఒక సైకలాజికల్ జింక్స్కి గురి చేస్తారు. కాదండి, మీరు మార్కెట్లో మంచిగా పేరున్న వాళ్ళే, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, మాట్లాడగలుగుతారు, 10 మంది తెలిసిన వాళ్ళు. మీరు ఇంకా సస్పెక్టు, ఆయన కాదు పోలీసులు ఛేదించాలి, ఇంకా అక్కడే ఉంటే మీ మీద భవిష్యత్తులో మళ్ళీ జరగవనో, లేకపోతే మీరు ఉన్న మీ మైండ్లో ఉన్నది ప్రజలకు చెప్పకపోతే దీని నుంచి బయటపడే అవకాశం ఎక్కడ మీకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నేను అదే చెప్తున్నారు కన్నా, చట్టాన్ని నేను ఎప్పుడు చుట్టం చేసుకోలేదు. చట్టాన్ని ఎప్పుడు నేను రాజ్యాంగబద్ధంగానే ఉన్నా. ఇది నేను పలుసార్లు కూడా ఎన్నోసార్లు నా ఛానల్లో చెప్తా. ఈ భూమి, ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ నాది అని నాకు తెలుసు. ఓడు వచ్చి కబ్జా చేశాడు, కబ్జా చేసినోడు కూడా వాడు హక్కు ఉంటుంది కదా వాడు ప్రూవ్ చేసుకునేది. అది ప్రూవ్ చేసుకునేదాకా నా దగ్గర పేపర్ నేను చిస్తు కట్టిన అవి కట్టినా అంటే కుదరదు కదా. యూ హ్యావ్ టు గో విత్ డ్యూ ప్రాసెస్ కదా. నేను ఆ ప్రాసెస్నే అడుగుతున్నా. నాది నా దగ్గర ఉన్నదిరా భయ్, మళ్ళీ నీ దగ్గర ఏమున్నదో చూపెట్టు. నా సస్పెక్ట్ ఇది, మీ దర్యాప్తు ఏం చెప్తున్నది, దూత్ కా దూత్ పానీ కా పానీ. అలా కోపం తెప్పించి ఉంటుందేమో, మన పార్టీలోనే ఉండి మనల్ని టార్గెట్ చేస్తూ, మన మీదనే పర్సనల్ అటాక్ చేస్తూ, విపరీతమైన సర్కాజం, విపరీతమైన వెటకారంతో మాట్లాడుతూ, పర్సనల్గా అంటే బయట వాళ్ళు మాట్లాడడం వేరు, ఇంటర్నల్గా ఉండి సేమ్ ఐడియాలజీతో ఉండి మాట్లాడుతున్న ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ వేరే ఉంటుంది. ఎవరి క్వశ్చన్ అడుగుతారో నాకు తెలియదు. ఇప్పుడు ఏమని అంటారు, అరే గిరీష్ నీకు నైతిక విలువలు ఏమున్నాయి, నువ్వు సస్పెన్షన్ అయినావు అని అంటారు. ఇప్పుడు నాకు ఇక్కడ పార్టీ అఫిలియేషన్ ఏడున్నది మళ్ళీ నేను ప్రశ్నించినప్పుడు. ఇట్లా అడుగుతానేమో ఇది సంసారం అంటారు, ఇట్లా అడుగుతానేమో అది వ్యభిచారం అని అంటారు. ఏది సంసారం ఏది వ్యభిచారం మీకు యాక్చువల్గా? నేను అదే అడుగుతున్నా. నేను వ్యక్తులను ఎప్పుడు పూజించలేదే, నేను సిస్టమ్ని పూజించిన, సిస్టమ్నే పూజిస్తా. బికాస్ సిస్టమ్స్ వర్క్ బెటర్ దెన్ ఎ స్మైల్ అని చెప్పి నమ్మే చదువుకున్నాను. నేను ఇంజనీరింగ్ చదివిన, సిస్టమ్ ప్లేస్ చేసినామంటే దాని పని చేసుకుంటూ పోతుంది అని చెప్పి నాకు ఇంజనీరింగ్లో నేర్పించారు. నేను అదే సైకాలజీ అట్లనే ఉంటుంది కదా. ఇప్పుడు మీరు జర్నలిజం చేసిండ్రు, ఆబ్వియస్గా మీది ఒక ఫోకస్డ్ సైకాలజీ ఉంటుంది, నాకు ఒక ఫోకస్డ్ సైకాలజీ ఉంది. నేను నంబర్లను నమ్ముతా, మీరు ఇన్స్టింక్ట్స్ని నమ్ముతారు. మీరు నా లోపల నుంచి డేటా తీయడానికి ప్రయత్నం చేస్తారు, నేను డేటా నింపడానికి ప్రయత్నం చేస్తుంటా, డేటాని చీల్చడానికి ప్రయత్నం చేస్తుంటా. ఇది నా తత్వం, ఇది మీ తపస్సు. ఒక్కొక్కడికి ఒక పర్సెప్షన్ ఉంటుంది. ఇక నీకు ఏదైనా వేరే పర్సెప్షన్ ఉన్నది అని అంటే దానికి నా మీద ఎందుకు గుర్తుతావు? చట్టం ఎవరికైనా చట్టమే. ఆ చట్టాన్ని నేను ప్రశ్నిస్తప్పుడు ఒక పాయింట్ చెప్పండి, ఎందుకు మీ మీద దాడి జరిగింది? ఇంత తీవ్రమైన దాడి ఎందుకు జరిగింది? నేను అదే అడుగుతున్నా కదా. అంటే వాళ్ళ కోపం రాకపోతే నేను ఏం అడుగుతున్నానా, ఎందుకు జరిగింది అని అనేది నేను మీకు తొలి వెలుగు ఛానల్కి ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే ఇచ్చిన. ఆ రోజు ఎందుకు జరుగుతుందని ఆ రోజు కూడా అడిగిన. సారు జల్దీ కనిపెట్టుర్రు ఇది అని అన్న. మీకు మంచిది, మాకు మంచిది, సస్యశ్యామలం చేసుకుందామని. మీరు కనిపెట్టలేకపోతున్నారా? నేను ఎట్లా కనిపెట్టలేకపోతున్నారా? నేను అదే చెప్తున్నా, నేను ఎట్లా కనిపెడతా? 3 సార్లు జరిగింది మీ మీద, బయట ఏం జరుగుతుందో మీరు కనుక్కోలేకపోతున్నారు. ఐ ఆమ్ ఎన్ ఆర్డినరీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఐ ఆమ్ నాట్ ఏమంటారు దాన్ని, ఏజెన్సీ. ఒక ఏజెన్సీ కాదు నేను, లా ఏజెన్సీ కాదు. లా ఏజెన్సీ దీన్ని ఛేదిస్తుంది. నా పర్సెప్షన్ లక్ష ఉంటుంది. రగన్న దాడి చేసిండని కూడా అంట నేను. రగన్న తను నాకు ఒకసారి ఏదైనా మిస్పర్సెప్షన్ అయితే, ఇఫ్ దెర్ ఈస్ ఎ మిస్పర్సెప్షన్ ఉంటే రగన్నతో కూడా నాకు విభేదాలు ఉన్నాయని అంట. బట్ దట్ డజంట్ మీన్ దట్ నాకు రగన్న ఇట్లా దాడి చేస్తాడని అనేది ఒక క్లారిటీ ఉండాలి కదా. మీరు మాట్లాడిన దాన్ని వాళ్ళు నన్నే పర్సనల్గా అన్నారు అని అనుకోని ఉండొచ్చా? ఇక అది నాకు తెలియదు. నేను అందుకే అన్నా కదా, నేనేం మాట్లాడినో నేను కట్టుబడి నిలబడతా. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారన్న దానికి నేను యాక్సెప్ట్ చేయలేను. అది మీరు నా మీద రుద్దలేరు. నేను అనలేదు అని
బల్లగుద్ది చెప్పగలుగుతారా? ఏది? మిమ్మల్ని టార్గెట్ చేసి నేను అనలేదు అని చెప్పగలుగుతారా? నేను ఇప్పటికి కూడా అదే చెప్తున్నా కదా అన్న, ఇష్యూ వచ్చినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూలో ఎవరు మాట్లాడలే, మీరే మాట్లాడారు. ఇప్పుడు ఇష్యూలో ఎవరు ఉంటారు? మీరు ఉంటారా లేకపోతే మొత్తం భారతదేశం ఉంటుందా? మీరే ఉంటారు. ఈ ఇష్యూ మాట్లాడినప్పుడు అది మీకే రిఫ్లెక్ట్ అవుతుంది అంటే అది మీరే మాట్లాడినప్పుడు అని అంటే దానికి నేను ఎట్లా బాధ్యుని అవుతా అని అంటున్నాను. నేను ఎప్పుడు ఇష్యూ బేసే మాట్లాడు. మీరు నా ఏది మీరు అన్నారు కదా వ్యంగ్యంగా సర్కాస్టింగ్గా బట్ సబ్జెక్టివ్గా మీరే ఒప్పుకున్నారు. సబ్జెక్టివ్గా మీరు కొడతారు గిరీష్, నువ్వు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని అన్నారు కదా. నేను సబ్జెక్ట్ని డివేట్ అయినానా, నేను సర్కాజంని ఎక్కువ పెంచినానా, లేక ఏదన్నా చట్టవిరుద్ధ పనులు ఏమన్నా చేసినానా నువ్వు నాకు చెప్పు కదా, చూపెట్టు కదా. మీరు కలిసే ఉన్నారు కదా, మీ ఫాదర్ కు ఏదైనప్పుడు కూడా వచ్చిండు మా ఇంటికి అని ఇప్పుడు కూడా కలిసే ఉన్నామే. ఎవరన్నారు కలిసి లేమని? బండి సంజయ్ మీరు కలిసే ఉన్నారు. కలిసే ఉన్నాం, ఎవరు లేరన్నా. నేను ఎప్పుడన్నా నేను ఏమన్నా ఇష్యూ దాన్ని ఎప్పుడైనా క్రియేట్ చేసిన? ఇప్పుడు కూడా కలిసే ఉన్నాం. నాకు అందరు ఇష్టమే, నేను అందరి వాళ్ళకనే ఉండాలని అనుకుంటా. బట్ మీది నాకెందుకు అని అంట. మీ మనసులో మీకు ఒక సినిమా ఇష్టం ఉంటుంది రగన్న, నాకు ఒక సినిమా ఇష్టం ఉంటుంది. నాకు ఒక పాట పాడుతుంటే తీపిగా అనిపిస్తుంది. ఈ గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్ కి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఏమైనా కోపం వచ్చిందా? అట్లా భారతీయ జనతా పార్టీలో ఒకటే గ్రూప్ ఉంటుంది కమలం. అవి ఎన్ని దానికి పెటల్స్ ఉన్నా అది ఒకటే దగ్గర వచ్చి ఆగిపోయి ఉంటది. అది ఒకటే దగ్గర కమలం ఇట్లా వచ్చి ఆగి ఉంటది. సో పువ్వు ఒకటే కదా, పెటల్స్ వేరే వేరే ఉండొచ్చు, బట్ సూత్రం దాని ఒకటే కదా. మొలికే బురదలకైనా వచ్చేది కదా. నేను అదే అడుగుతున్నా, వెన్ ఎవ్రీథింగ్ రిమైన్స్ కామన్, వై వి డజంట్ హ్యావ్ ఎ కామన్ సినర్జీ?